హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈరోజైతే మార్నింగ్ అయితే చాలామంది ఆంటీ మాకు గ్యాస్ ప్రాబ్లంకి మీరు వీడియో చేయండి అంటున్నారు. అయితే మార్నింగే మీరు గోరువెచ్చటి నీళ్ళు ఇదిగోండి, నేనైతే ఒక బాటిల్ నిండా గోరువెచ్చగా చేసుకున్నాను. మన దగ్గర హీట్ చేసుకున్న కెటిల్ ఉందా లేదా అని కాదు, మనం తాగడమే ముఖ్యం అనమాట. ఇదిగోండి, నేనైతే అవేం కొనలేదు, కానీ ఇలా గోరువెచ్చగా చేసుకుని నిండా పోసేసాను. ఒలిగిపోతాయి అని చెప్పి అక్కడే కొంచెం తాగి వస్తున్నాను. మీరు ఎన్ని పనులున్నా సరే పొద్దున్న పూట గోరువెచ్చని నీళ్ళు ఒక బాటిల్ అయితే తాగండి. అసలు గ్యాస్ ప్రాబ్లం అనే ఉండదు. అంతకుముందు నేను కూడా అసలు నీళ్లు తాగేదాన్ని కాదు. ఎప్పుడు ఈ చెయ్యి లాగేసేది. నాకు గ్యాస్ వస్తే ఏంటంటే ఎడం చెయ్యి అంతా లాగేసేది. అసలు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా తర్వాత మంతెన్ గారి వీడియోస్ అన్నీ చూసి నేను నీళ్లు తాగడం అలవాటు చేసుకున్నా. అసలు ఇప్పుడు ఏం తిన్నా కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం అనేదే ఉండదు. మీరు కూడా తప్పకుండా పొద్దున్న లేవగానే టీ కానీ కాఫీ కానీ తర్వాత తాగొచ్చు, ముందు అయితే వాటర్ తాగండి. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి, ఇది ఏబీసీ జ్యూస్, యాపిల్, క్యారెట్, బీట్రూట్, క్యారెట్ ఏబీసీ జ్యూసు అయితే ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అయితే ఇలా బ్లెండర్లో వేస్తున్నాను. అయితే మా పిల్లల్లో కూడా ఒకళ్ళు జ్యూస్ తాగుతారు, ఒకళ్ళు ముక్కలు తింటారు. అలా పిల్లలు రకరకాలు ఉంటారు కదండి. అందుకనే ఇదైతే ఇంకా మా చిన్న బాబును మా పాప తాగుతారు. ఇంకా వాళ్ళిద్దరి కోసం అయితే ఇలా చేస్తున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇందులో ఏం కలపట్లేదండి. అయితే నిన్న మా ఇంటి వైపు అయితే ఈ వాలంటీర్స్ వచ్చారు సచివాలయం నుంచి. షుగర్ టెస్టును బీపీ చెక్ చేశారండి. నాకైతే బీపీ 120/80 ఉంది. షుగర్ అయితే తిన్నాక 155 ఉంది. నేను కూడా ఈ జ్యూస్ తాగాను. అందుకనే కొంచెం తాగి ఈసారి మీరు చూడండి, అప్పుడు టెస్ట్ చేయించుకుంటే మీకే అర్థమవుతుంది. మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. మనకు నీరసం అనేది రాదండి. పొద్దున్నే హెవీగా తినకుండా కొన్ని చిన్న గ్లాస్తో తీసుకోండి, మీకు కొంచెం అలవాటు అయ్యే వరకు. బ్లడ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుందండి, చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఈసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, మా చిన్న అబ్బాయికి అయితే ఇలా ఏబీసీ జ్యూస్ ఇచ్చేసాను. ఇంకా తాగేసి వీడికి చాలా హడావుడు అనమాట. వెళ్ళేటప్పుడు ఒక్క రవ్వ ముందే ఇవ్వాలి, మనం కొంచెం లేటుగా ఇచ్చామో అలాగే వెళ్ళిపోతాడు అనమాట. అందుకే ముందే చేసేసాను నేను. ఇదిగోండి, ఇంకొకళ్ళు వెళ్తున్నారు. తర్వాత అయితే నేనైతే ఇవి అన్ని గింజలు అయితే నానబెడతాను కదండి. కిడ్నీ బీన్స్, బఠానీ, శనగలు, సోయాబీన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సోయాబీన్స్ ఉంటే చెప్పాను కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు. మా పాప అయితే ఇలా క్యారెట్ తురుము, ఇలా బీట్రూట్ తురుముకొని ఇలా తింటుంది అనమాట. ఇదైతే మా పాపకి ఇస్తున్నాను నేను. పిల్లలండి, మనం ఇవ్వకపోతే, మనం ఏమన్నా చేయకపోయామనుకోండి, వాళ్ళకి ఇష్టం లేనిది ఇచ్చామంటే తినరు. ఇంకా సరే ఎలాగో చేసేదే కదని చెప్పి ఇంకా ఇదైతే ఇదిగోండి, కొన్ని వాల్నట్స్ ఇవి కూడా నానబెట్టాను. బాదం పప్పు అయితే తొక్క తీసేసి ఇవైతే మా పాపకి ఇస్తున్నాను. పిల్లలకు కూడా ఇలా ఇచ్చి చూడండి, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా పెద్ద బాబుకి అయితే టమాటా ముక్కలను కొత్తిమీర కట్ చేశాను, అవే గింజల్లో. వాడికైతే ఇదిగోండి, వాడు జ్యూస్ తాగడు, అందుకనే క్యారెట్, బీట్రూట్, కొన్ని డేట్స్, ఇలా అంజీరా ఇచ్చి మా పెద్ద అబ్బాయికి ఇచ్చాను. ఇంకా వీడైతే ఇంకా ఇలా తినేస్తాడనమాట. పిల్లలకు కూడా మనం వాళ్ళు లావు పెరగాలన్నా లేకపోతే లావు తగ్గాలన్నా కూడా ఏదైనా హెల్దీ వేలో ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా హెల్దీగా అయితే పెరుగుతారు. ఇదిగోండి, మా పెద్ద అబ్బాయి అయితే అస్సలు ఎక్స్ప్రెసివ్ కాదనమాట. మనం బాయ్ చెప్పినా కూడా తిరిగివాడు అసలు చూడడం వీడియో తీస్తున్నానని. ఇంకా పిల్లలైతే ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇంకా నా దగ్గర అయితే సొరకాయ ఉందన్నమాట. ఈ సొరకాయనే చూడడానికి లేతగా అనిపించింది, కానీ ముదిరిపోయిందండి. ఒక్కరోజు అయింది తీసుకొచ్చి. ఇంకా సన్నగా ఉంది, లేతగా ఉంది కదా అని తీసుకున్నాను. ఇంకా ఇదైతే గింజలు తీసేసి ముక్కలు కోసాను అనమాట, సొరకాయ వండుదామని. ఇదిగోండి, బ్రౌన్ రైస్ అయితే చాలామంది బ్రౌన్ రైస్ అయితే ఎన్ని ఎసరు పోసుకుంటున్నారా అంటే ఎలా వండుతున్నారు అంటున్నారు. మీరు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అయినా సరే, మామూలు రైస్ కుక్కర్ అయినా సరే, ఇలా ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి, దానికి 3 గ్లాసులు పోసుకోండి. ఒక 2 గంటలు నానబెట్టినా చాలండి. కొంతమంది నైట్ అంతా నానబెడితే బియ్యం పులిసిపోతుంది, మనకు అప్పుడే గ్యాస్ కూడా వస్తుంది అనమాట. నైట్ అంతా నానక్కర్లేదు, ఒక్క 2 గంటల ముందు నానబెట్టుకున్నా చాలు. ఇలాంటి ప్రెషర్ కుక్కర్ అయితే ఇంకా చక్కగా ఉడికిపోద్ది.
ఇంకా తర్వాత నానబెట్టేసి అవి పక్కన పెట్టేసాను మార్నింగ్ పూటే నేను. తర్వాత అయితే ఇదిగోండి ఇంకా ఇలా సొరకాయ అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తే తొందరగా దానికున్న లేత సొరకాయ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కొన్ని టమాటాలు వేసాను అనమాట. ఆ టమాటా నీళ్ళతోనే చక్కగా ఉడికిపోద్ది, ఇంకా మనం నీళ్ళు పోయక్కర్లేదు. ఇలా కొంచెం నూనె తక్కువ ఉప్పు తక్కువ వేసుకొని వండుకున్నామంటే మనకు కూడా కూర ఎక్కువ తినొచ్చు అనమాట. ఇదిగోండి నేనైతే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసాను. ఇదైతే మటన్ ఫ్రై అండి. నేను మటన్ ఫ్రై ఎప్పుడు చేయలేదు. మా పెద్ద బాబు జిమ్కి వెళ్తున్నాడని చెప్పాను కదా, మామూలుగా ఒక బంగాళదుంప వేసి వండుతాను కానీ అలా వండలేదనమాట. ఇదిగోండి బ్రౌన్ రైస్ ఉడికిపోయింది చూసారా. ఒక గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి, కరెక్ట్గా ఉడుకుద్ది. అయితే ఇదిగోండి లంచ్ ప్లేట్ని అయితే ఇలా ఇదిగోండి ఇలా క్యారెట్ కీర కూర ఎప్పుడైనా సరే ఇలా బ్రౌన్ రైస్కి కానీ జొన్న అన్నం కానీ సజ్జలన్నం దేనికైనా సరే కూర ఎక్కువ ఉంటే మనం ఈజీగా తినేయగలం అనమాట. ఇదిగోండి చక్కగా మీకు బ్రౌన్ రైస్ లంచ్ అయితే కొంచెం కంప్లీట్గానే తినొచ్చు. ఇంత పెట్టుకున్నామంటే మనకు షుగర్ కూడా పెరగదండి. చాలామంది ఇవన్నీ తినాలంటే సామాన్యులకి అందుబాటులో ఉంటాయా అంటే అంటున్నారు. అందులో బ్రౌన్ రైస్ సొరకాయ కూరే ఉందండి. క్యారెట్ కీరనే మీకు బాగా కనిపిస్తున్నాయి. మనకి ఏదన్నా జబ్బు నయం అవ్వాలన్నా రోగం తగ్గాలన్నా ఏదైనా షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా మన ఫుడ్డే మనకి 90%. చక్కగా ఇలా తిన్నామంటే అస్సలు షుగర్ పెరగదు. ఇంక ఈవినింగ్ అయితే ఇదిగోండి ఇలా కొన్ని బత్తాయిలు ఉంటే ఇలా జ్యూస్ చేశాను. కాఫీ టీ బదులు ఇది తాగుతాము, మనకి ఓపిక వస్తుంది, నీరసం తగ్గుతుంది, మనకి గ్యాస్ గీస్ అవి ఏమి ఉండవు అనమాట. చక్కగా ఇలా బత్తాయి జ్యూస్ తాగారంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి కొంతమంది ఏమో ఇలాంటిది ఇప్పుడు ఎలక్ట్రికల్వి ఇవి కూడా వస్తున్నాయి కదండి, ఇలా బత్తాయి పెట్టంగానే జ్యూస్ వచ్చేది, అది కూడా తీసుకోమంటున్నారు. ఇంకా ఇలా తీసుకుంటేనే మనకైతే ఈజీగా ఉంటుంది, మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది చేతులకి. ఇంకా ఇదిగోండి చేసేసాను, పిల్లలు ఉంటే పిల్లలకి ఇస్తాను, నేను కూడా తాగుతాను. ఇదైతే నిన్న ఫ్లిప్కార్ట్లో అయితే కొన్ని ఆర్డర్ చేశాను, మీకు చూపిస్తున్నాను. ఇంకా నాకైతే లంచ్ పని అంతా అయిపోయినాకైతే ఇదిగోండి నాకు ఈ చాపింగ్ బోర్డ్ అయితే పాడైందనమాట. అది కోసి చెక్క కూడా చాలా వరకు కట్ అయిపోయింది. సరే ఇది బాగుందని చెప్పి చాలా రోజుల నుంచి చూసి ఇది ఆర్డర్ చేశాను. ఇదైతే బాగుందండి. అయితే ఎక్కువ రోజులు మనం కోసిన దాని మీదే కోస్తే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని అంటున్నారు. అందుకనే అది పడేయను కానీ పక్కన పెడతాను, ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడే ఇంకా వేరే రకంగా దాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అయితే ఇదైతే తీసుకున్నాను. ఇంకోటేమో ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశాను. ఇదేంటంటే పాన్లు ఒకదాని మీద ఒకటి పెడుతుంటే పాన్లు స్టాండ్ అనమాట. అవైతే అంటే నేను కడిగేటప్పుడు చక్క స్పాంజ్తో నిమ్మకాయ వేసి కొంచెం శనగపిండి నీట్గా కడుక్కుంటాను. నా దగ్గర అసలు పాన్లు తొందరగా పోవు, ఎందుకంటే నేనే కడుగుతాను, నీట్గా కడుక్కుంటాను. అయితే ఒకదాని మీద ఒకటి పెట్టేసరికి మన ప్లేస్ లేకపోయేసరికి అదేంటంటే ఒక్కోసారి ఒకదాని మీద ఒకటి ఇలా గీతలాగా లేకపోతే ఇలా ఇది అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకనే ఏం చేశానంటే ఈ స్టాండ్ ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఇదైతే మనకు ప్లేస్ కూడా సరిపోతుంది, ఇలా ఒకదానికి ఒకటి ఇది అవ్వకుండా మీకు స్టీల్ది పెట్టి చూపిస్తున్నాను. నా దగ్గర అన్నీ ఇంకా తోమలేదు, బయటే ఉన్నాయి గిన్నెలన్నీ. ఇదిగోండి పాన్లు కానీ మూతలు కూడా మనం గాజు మూతలైనా ఒక్కోసారి టక్క మన అటు ఇటు పెట్టేసరికి చాలా వరకు చేతులు జారుతాయి. మనం ఎలా పెడితే అలా పెట్టినా కూడా కొంచెం అవి బ్రేక్ అవుతాయి అనమాట. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఇందులోది అందులోనే ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే ఈ స్టాండ్ని ఇలా నిలబెట్టి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే మీరు ప్లేస్ చూసుకునే ముందు ఆర్డర్ చేశారనుకోండి, మీరు అట్టపెట్టెలు ముందే పడేయొద్దు. నాకైతే ఇంకో అల్మారాలో పెట్టి చూశాను, కొన్ని హ్యాండిల్స్ బయటకు వస్తున్నాయి. ఇంకా తర్వాత ఇంకో అల్మారాలో పెట్టి చూద్దామని చెప్పి ఆగాను అనమాట. అయితే మీకు కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు. అది కొనంగానే మీరు అట్టపెట్టి అయితే పడేయొద్దు, కరెక్ట్ సెట్ అయితే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా నైట్కి అయితే ఇదిగోండి డిన్నర్ రెసిపీస్ చూపించండి ఆంటీ అంటున్నారు. ఇంకా వీడియో పెద్దది అయిపోద్ది అని చెప్పి నేను ఒక రోజు అయితే తీయట్లేదండి. ఈరోజు అయితే ఇంక ఇదిగోండి జొన్నలు, ఇవి తెల్ల జొన్నలన్నా తీసుకోవచ్చు, పచ్చ జొన్నలన్నా తీసుకోవచ్చు. నేను కడిగి ఆ చిన్న చీసాలో కడిగి ఎండబెట్టి పెట్టుకుంటాను ఎప్పుడన్నా రవ్వలాగా చేసుకోవాలన్నా. ఇదిగోండి నేనైతే రవ్వలాగా చేశాను. రవ్వలాగా చేసి ఒక గంటన్నర మనం ఇంకా నైట్కి తింటాము అనుకుంటే ఇంకా మధ్యాహ్నం పూట సాయంత్రం పూట నానబెట్టేసుకున్నాం అనుకోండి, కొన్ని కనీసం ఒక 2 గంటలు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుద్ది. నేనైతే ముందు నానబెట్టేశాను. తర్వాత ఒక క్యారెట్, కొంచెం కొత్తిమీర ఉంది. ఈ క్యారెట్ని అయితే అంత పెద్ద ముక్కలు వేస్తే మనకైతే తినేటప్పుడు బాగోదన్నమాట. అందుకనే నేనేమో ఈ కట్టర్లో వేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు అవుద్దండి ఇందులో.
ఇదిగోండి మనం తురిమిన దానికంటే ఇలా అయితే బాగుంటుందన్నమాట. తొందరగా ఉడుకుతుంది, మనం తినడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇలా చిన్న ముక్కలు తొందరగా ఉడికిపోద్ది. ఇలా అయితే చూడండి అన్నీ చాలా సన్నగా ఒకేలాగా వచ్చినాయి. ఇలా కట్ చేసుకొని తురిమన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. అవి కొంచెం మరిగినాక మనం నానబెట్టుకొని ఉన్న జొన్నల్ని ఇదిగోండి ఇలా చక్కగా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోండి. చక్కగా ఉడుకుద్ది. ఉడికినాక ఇంకా ఒక 2 నిమిషాల్లో దించేస్తామనగా మనం, ఎందుకంటే క్యారెట్ ఊరికనే సన్నటి ముక్కలే కాబట్టి ఊరికనే ఉడికిపోద్ది. తర్వాత కొంచెం స్టవ్ ఆపేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ కొత్తిమీర ఉడికిపోతే బాగోదు. స్టవ్ ఆపేసినాక చక్కగా కొత్తిమీర మిరియాల పొడి వేసుకోండి. నేనైతే ఉప్పు వేయలేదు, మిరియాల పొడి ఉంది కదా సరిపోతుందని. చాలా టేస్ట్. నైట్ అయితే డిన్నర్ ఈజీగా ఉండే తీసుకోండి. ఇంకా అది తిన్నా కూడా సరిపోలేదు, కొంచెం ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు, కొంచెం ఎక్కువ ఆకలి అనిపించింది అనుకోండి, ఇదిగోండి కొన్ని కర్బూజా ముక్కలు కానీ, ఇదిగోండి నేను ఒక మనిషి ఒకళ్ళకైతే ఇంత సరిపోతుంది అనమాట. ఈ బౌల్ నిండా వేసుకున్నామంటే మనకు షుగర్ పెరగదండి, హాయిగా నిద్ర పడుతుంది, గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు. ఇదిగోండి ఇలా మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనకైతే వెయిట్ లాస్ కూడా అవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఆకలి అనిపిస్తే కొన్ని కర్బూజా ముక్కలు తీసుకోవచ్చు, లేదా ఒక యాపిల్ తినండి దాంతోపాటు, లేదా కొన్ని కీరా ముక్కలు కట్ చేసుకోండి. నైట్ డిన్నర్ అయితే చక్కగా సరిపోతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.